అరే ఎట్లా వస్తుంది రావు వస్తున్నా కర్రమ్మ గొప్పడా ఇంత రుద్దిన బర్ర ఇద్దాయి తాగరా అవు అట్లా పొద్దు పొద్దుగా గిట్టు మొక్క నచ్చం నాకోసమేనేది దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? పొద్దున్నే బర్ల గడ్డేసి వచ్చిన మళ్ళీ నీకోసం నేనెందుకు వస్తా? నేను మా చింటన్న కోసం వచ్చిన. సుశీలారా పొద్దు పొద్దుగా మాకు నాతో ఎంత సరసం ఆడుతుందో. నీతో నేనెందుకు సరసలాడతారా కర్రె మొక్కమోడా? నేను వచ్చింది నా అన్న కోసం. అరే కర్ర మేకపోరా దాన్ని నచ్చిన ముచ్చట చెప్పని కదా చూసి నువ్వు ఏమంటే ఈడు కూడా అంటాను కర్ర మొక్కపోవడానికి. మన ఇద్దరం ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పాలి? మన ఇద్దరం ఉన్నప్పుడు ఎన్నిసార్లు అన్నా నీకు సిగ్గొత్తలేదా? అందుకే మీ ఫ్రెండ్స్ ముందన్న. తినాలి కదా ఇంకా పెట్టుకుంటారా కర్ర మొక్కపోవడం. అరే ఇట్లా లొల్లి పెట్టుకుంటారా? ఆ చెల్లె ఏం ముచ్చట చెప్పడానికి వచ్చిందో వినరా? వెళ్ళాల్సిన ఇద్దరు అంటే నీ ముచ్చట అన్నారా ముచ్చట? నేను ఒక్క నిమిషం కూడా ఉందా ఆయనతో బర్ల కొట్టం లేదు నీకు పాలు విండగల. ఎందుకు ఇట్లా అన్నతో నా ముచ్చట చెప్దామని వచ్చిన అన్న రేపు చైత్ర పండుగకి ఇంటికి వస్తుందట. చైత్ర వస్తుంది ఇంటికి? 15 రోజులు ఇక్కడనే ఉంటదట. 15 రోజులు ఉంటాయట్రా ఇక్కడ? రాత్రి ఎగరకు ఆమె అవపడ్డప్పుడు మాట్లాడకపోయి ఆ మనసులో మాట చెప్పినప్పుడు ఎందుకు లేదురా ఈసారి ఖచ్చితంగా చెప్తారా నా మనసులో మాట. నీకు దండం రయ్యా, నువ్వు చెప్పరాదు మా ఇచ్చేది తీసుకురాదు. ఏదో చెప్పినా అడిగిపోతావు, ఏం చెప్పకుండా వెనక కత్తావు. ఎందుకు రయ్యా? అవునన్నా అది వచ్చుడు నువ్వు ఓడు దాన్ని చూసుడు మళ్ళీ అది పోవుడు ఇదే అవుతుంది. ఇక నా మరలతో మాట్లాడాలని నాకైతుందా వారా చెల్లి, కానీ భయం అవుతుంది. ఏం చేయాలో చెప్పు. ఇక రేపటి నుంచి సారేస్తారు వసపాడే. ఆమె లైలానా కావాలని మనోడైతే మగినవుతాడు.